కాదు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఫ్లెక్సీలు వేసినప్పుడు మీ ఫోటో పెట్టేదా మరి? ఒక్కనాడు కూడా పెట్టిన పాపాన ఓలే బిడ్డ. మీ ఫోటో మా ఫోటో ఒక్కనాడు కూడా పెట్టిన పాపాన ఓలే. ఆయనకి అంత షోక్ ఉన్నప్పుడు వాడు డబ్బు ఆయన పైసలు పెట్టుకొని వేసుకొని ఉండే బిడ్డ, నేను వద్దాను లేదు. మరి ఆడు వేసిన పెక్స్లలో నా ఫోటో ఉందా? నేను బిడ్డ అని పిలిచిన వాళ్ళను, కొడుకు అని పిలిచిన వాళ్ళను. ఓకే, వాళ్ళ ఇయ్యాల కూడా వాళ్ళని ఎవరిని రెడ్డి వాళ్ళను ఎవరిని నేను రెడ్డి వీళ్ళు ఇదని నేను పిలవలేను. నేను వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తా, వాళ్ళ అయ్యలను బట్టి వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తా. మీకు అంటే మంచి సంబంధాలే ఉండేదా మీరు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి? ప్రభాకర్ మంచి సంబంధాలు ఉండే బిడ్డ, చాలా మంచి సంబంధాలు ఉండే మాకు. మరి ఆయనకి ఏం పుట్టిందో రోగం మరి నాకైతే అర్థం. ఆయనకి పైసా మధ్యలో ఏమన్నా గొడవ అయిందా? అంటే మధ్యలో మీకు ఏమైనా తేడాలు వచ్చినాయి? ఎన్నడూ తేడా రాలే బిడ్డ. సడన్ ఎందుకు అది ఏం పడవ మరి ఆయనకి అంటే మేము మా పిల్లగాడిని బయటికి తెస్తున్నాని ఆయనకి బాధ కలిగింది. ఆయనకి మీ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా? నా మన్మన్ని ఇప్పుడు నాకు మన్మన్ని నాకు వయసు పెద్దగా అయింది కదా బిడ్డ, నేను అన్ని అనుభవించిన. నా పిల్లల్ని ఒకరిని తేవాలి, నా వారసున్నాని నా మన్మని తెస్తామన్న బాధ నాకు ఒకటి ఉండే బిడ్డ. ఆ బాధ తట్టుకోలేక ఇంకెన్నేళ్ళు ఎగుతారా మీరు, నా కడుపు మసిలిపోతుంది బిడ్డ. మొన్నటి సంది నా మన్మంది ఒక ఫోటో వేసుకుంటే అందరు చేసిండు. నీ కొడుకు చేసిండు కదా, నీదెందుకు వేయాలి? నువ్వు వేసిన దాంట్లో నాది ఒక్కటి ఉందా? నేను రాజకీయం చేసిన ఫోటో వేసిండు ఫోటో ఉందల్లా ఉన్నది, వాళ్ళ నాయనది లేదు. మరి మీ ఫోటో ఎప్పుడు వేయలేదు? ఎన్నడూ ఆయన అనుకుంటున్నావు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాబట్టి ఆమె ఏముంది, ఆమె ఎమ్మెల్యే కూడా పోటీ అంటే పార్టీల తర్వాత వచ్చింది ఆమె, నేనే పెద్ద అని ఆయన అనుకుంటున్నానేమో, అందుకే మీది వేయలేదు కావచ్చు. నేను అది ఆడెంత నా కొడుకు కన్నా ఒక సంవత్సరం పెద్దాడు. వాని ఫోటో నేను వేయవలసిన అవసరం ఏమొచ్చింది బిడ్డ? వాడు ఒక ఎమ్మెల్యేనా లేక ఊరికేమన్నా చేసిండా? వాడు ఊళ్ళో ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా 10-5 ఇచ్చి నిలబెట్టిండా ఎవరినన్నా? వాని ఫోటో నేను ఎందుకు వేయాలి బిడ్డ? నాకేం అవసరం? అందులో వాళ్ళకి నాకేమన్నా తేడా ఉందా? అందరం మాట్లాడుకుంటోళ్ళమే కదా, అందరం మంచిగా ఉండేటోళ్ళమే కదా. నా ఇంటికి నువ్వు రావచ్చు కదరా, అమ్మా ఇది కాదే ఇట్లా వేయమని తంబిని ఆడు కూడా నా కొడుకు లెక్కనే అని చెప్పొచ్చు కదా బిడ్డ. చెప్పలేదు. మరి నేనైతే వానికి అమ్మ లెక్కనే కదా. నా ఫోటో నన్ను వేసిండాడు, వేయలేదు. నాకు అవసరమే లేదు ఫోటో. ఇప్పుడు ఇది అంత వచ్చింది గొడవ, మీ మనవన్ని రాజకీయాల్లోకి తెస్తున్నారు ఇదంతా ఏది లేదు బిడ్డ. నా మన్మనికి రేపు పొద్దుగాల ఐశ్వర్యేశ్వరంగా నిలబెడతానని ఎల్బీ నగర్ కు అంటే మన్సరాబాద్ డివిజన్ కు నిలబెడతానని. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు కార్పొరేటర్ గా మీ మనవన్ని పెట్టాలని మీ ప్లాన్? నా ప్లాన్ బిడ్డ అదొకటి. అందరు కూడా నేను మా అన్నల తమ్ములను కూడా ఇప్పుడు ఇద్దరిది ఒకటే అవుతుందా? ఆయనది మన్సూరాబాద్ డివిజన్ అవుతుంది. వాడు మన్సూరాబాద్లోనే ఉన్నాడు, నేను మన్సూరాబాద్లోనే ఉన్నా. ఇది వరకు కూడా నేను మన్సూరాబాద్ డివిజన్లో నేను నామినేషన్ వేసిన, నాకు గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చినాక శ్రీధర్ బాబు గారిని తీసుకొని ఎవరు మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి నన్ను విడ్డ్రా చేపిస్తే, నేను సుధీర్ రెడ్డి ముఖం చూసి నేను విడ్డ్రా కాలేదు, శ్రీధర్ బాబు ముఖం చూసి నేను విడ్డ్రా అయినా బిడ్డ. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కాబట్టి విడ్డ్రా అయినా. లేకుంటే నేను విడ్డ్రా అయినా కూడా ఇంత పైసా ఖర్చు పెట్టినాని వాని దగ్గర నేను 5 రూపాయలు కట్టి తీసుకున్నాను నా బిడ్డ. అదన చెప్పమ్మా, వీడు కూడా నా కొడుకు లెక్కనే కదా, ఏమో పోని మేము ఒక కూరలమే కదా అని అనుకున్నాం బిడ్డ. సో పోటీ చేయాలని ధైర్యం వచ్చిందా ఇప్పుడు? ఇంకా మీ మనవాడిని నిలబెట్టాలని ఈసారి సీఎం అవకాశం ఇస్తే నా మన్మని నిలబెడతా. రేపు అవకాశం వస్తే నా కొడుకును ఎమ్మెల్యేకి కూడా నిలబెడతా బిడ్డ. ఎందుకంటే ఇట్లా జిద్దు వచ్చినాక ఇంకెన్నేళ్ళు మేము చావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీలను తిడతాడో దిక్కు, బీసీలను తిడతాడో దిక్కు, మైనార్టీలను తిడతాడో దిక్కు. మీరు నేను చెప్పక్కర్లేదు కాబట్టి మీకు తెలుస్తుంది కదా, మీరు వింటుండ్రు కదా. కులం పేరు చెప్పి తిట్టడం నేను నన్ను చూసిన మా బిడ్డ కులం పేరు పెట్టి తిడుతున్నాడు.
ఎరకల సత్యనారాయణ అని ఉన్నాడు. ఆ. 20 ఏళ్ళు ఈయనట్లే తిరిగిండు. వీడు వాడిని సతాయిస్తే పక్కకు జరిగిండు. ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ మది యాక్స్ ఇచ్చిండు. అన్ని కులం పేరు పెట్టి తిట్టిండు. అది కూడా రేపో ఇవాళ పొదిమికో రిలీజ్ అవుతుంది. అది కూడా ఓ ఉన్నదా? ఉన్నది, అది కూడా ఉన్నది, రిలీజ్ అవుతుంది. అది నువ్వు మది యాక్సిని తిడతావు, నువ్వు మల్రెడ్డి రామరెడ్డిని తిడతావు. ఇక మీకు విన్నారు కదా బిడ్డ మీరు. మరి అక్కడ రాహుల్ గాంధీ ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే ఇవన్నీ పాత వీడియోలు వీళ్ళు కావాలని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తప్పు. ఇవి ఎన్నడూ రాలే బిడ్డ, ఇవి ఎన్నడూ రాలేదు. ఇది తప్పు. ఆడు పాత వీడియోలు అని అంటున్నాడు. ఆడు ఆయనకి నాశనకాలం వచ్చింది. నా ఇంత వయసు దాన్ని నన్ను బాధ పెట్టినందుకు ఆడు ఎట్లయినా నాశనం అవుతాడు. నరసింహస్వామి వాడిని నాశనం చేస్తాడని నేను అనుకుంటున్నా.